9 రోజుల పాటు పెద్ద డ్రిల్ నడిచిన తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి కోత కోసిన తర్వాత ముఖ్యమంత్రి స్పందించిండు. ఆ పిల్లకు మేం నిలబడతాం అండగా, మీరేంద్రా నిలబడేది? బండి భగీరథ్ భజన పనులు మీరు. బండి భగీరథ్ ఒప్పుకున్నాడు కదరా డైరెక్ట్గా, ఓ మైనర్ పిల్లని ట్రాప్ చేసినానని. మళ్ళీ అది చట్ట విరుద్ధం కాదా? జరిగిన దాన్ని మళ్ళీ గీకి పుండుం చేయను మీకు గజ్జి. అంటే ఖమ్మం కేసు పిల్ల మీద మీకు సానుభూతి లేదు పాపం. బండి భగీరథ్ భజన మీద ఉన్నంత. ఎవరిది ధైర్యం, ఎవరిది దౌర్జన్యం. అత్యంత గౌరవంగా ఆ అమ్మాయి బయటకు వస్తుంది చూడుండ్రు. ఆ ఇంటి ఉసురు మీకు ముట్టాల నా కొడుకులకు. చింతపండు పెడతాం తెలంగాణలో నాటకాలు ఆర్తికి ఇట్లాంటివి. బండి భగీరథ్ కేసులో మాత్రమే రౌండ్ టేబుల్ మీటింగ్ పెడతారా? ఖమ్మంలో పోక్సో విక్టిమ్ అబద్ధాలు ఆడబిడ్డ కాదా? ఆ చిన్నారికి సపోర్ట్గా గొంతు విప్పరా? హిపోక్రసీ ఎందుకు? అరే నీకు అసలు సిగ్గు శరం లజ్జ ఏం ఉండదు వీడికి. సీరియస్గా చెప్తున్నా. ఎందుకు చెప్పాలా? జై శ్రీరామ్ అని చెప్పి రాసిండు. ఎందుకంటే బద్దలు వల్ల కొడతాను. సెకండ్, నేను ఆల్రెడీ మాట్లాడినా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాలనంటే ఇప్పుడు చెప్తున్నా ఇన్రా. నేను గెలుకొద్దు అనుకున్నా కానీ ఇప్పుడు గెలుపుతా. అది పెట్టే మాట్లాడతా. నాకు తెలుసు నువ్వు భజన పరుడు అని. సెకండ్ పేజ్ థర్డ్ పేజ్ ఓరా. థర్డ్ పేజ్ ఇగో నేను చదువాను కాదు, కారులో వచ్చేటప్పుడు నాకు అన్ని స్క్రూటినీ అయిపోతాయి. బండిని విచారించరా? భగీరథ్ కేసులో A2 A3 పై చర్యలేవి? కనీసం వారికి నోటీసులైనా ఇచ్చారా? శాంతి భద్రతలపై రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం. బాధితులకు భరోసా ఇస్తున్నది బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ భవన్లో మాట్లాడారు. A1 A2గా ఎవరెవరిని పెట్టాలన్నాడో అది కూడా చదువుతారు. ఇప్పుడు A1 నిందితుడుగా డ్రామా అనంతరం A1 నిందితుడు భగీరథ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు నెల దాటినా A2 A3 నిందితులపై చర్యలు ఎందుకు తీసుకుంటలేరని ప్రశ్నించారు. A2గా సంగప్ప, A3గా సంజయ్ని ఎందుకు విచారించడం లేదు అని చెప్పి మాట్లాడారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఏం అడుగుతున్నా అంటే, రామ్ గడికి చెప్తున్నా, నేను ఈ కథనం చదవాల్సిన అవసరం లేదు, నాకు డేటా ఎక్స్టెంపోర్ ఉంటుంది. ఇప్పుడు ఖమ్మం ఆడబిడ్డ ఫస్ట్ మాట్లాడింది నేనే తెలుసా. నా ఖమ్మం నుంచి ఫోన్ వచ్చింది, మీరు మాట్లాడండి పోయి వాళ్ళకి ఫోన్లు చేయండి. నేను స్పందించిన ఈడికే, నా దాంట్లో కూడా ఉంటుంది, డే టు టైం నా లైవ్ షోలో కూడా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ రామ్. సెకండ్ పాయింట్, ఖమ్మం ఆడబిడ్డకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఎందుకు పెట్టలేదు అని అంటే, సిగ్గు తప్పినోడా, నీకు చట్టం తెలియకపోతే నువ్వు భూమి మీద ఉండి వేస్ట్ అనంట. ఎందుకు చెప్పాలా? ఆ ఖమ్మం ఆడబిడ్డకు అన్యాయం ఏం జరగలే. చట్టాలు కరెక్ట్గానే పనిచేసినాయి. 24 గంటల లోపల నిందితుడిని అరెస్ట్ చేసిర్రు, సెక్షన్స్ పెట్టిర్రు. నిన్న బక్కా జాడ్సన్ సిఐ గారిని డైరెక్ట్గా లైన్ తీసుకొని మాట్లాడితే సూపర్ సలాం కొట్టబుద్దయింది సిఐ గారికి. ఆయన ఏమని అన్నాడు, మేము అన్ని సెక్షన్స్ ఆచి తూచి పెట్టినాం, ఏమైనా మిస్ అయితే చెప్పండి, అవి కూడా యాడ్ చేస్తాం. ఇక్కడ బండి భగీరథ్ కేసులా ఓ సిగ్గు తప్పినోడా ఫస్ట్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టింది. విక్టిమ్ స్టేట్మెంట్ రికార్డ్ అయిన తర్వాత అవి బెయిలబుల్ అఫెన్సెస్ లెక్క కనబట్ అయినాయి. 20 years ఇంప్రిజన్మెంట్కి దారితీసే సెక్షన్స్ కనబడ్డాయి. అర్థమవుతుందా? పోలీసులు అక్కడికి వచ్చిన తర్వాత, అది విక్టిమ్ వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వచ్చిన తర్వాత 12:45 అక్నాలెడ్జ్మెంట్ దొరికింది. డాట్స్ కనెక్ట్ చేస్తే కౌంటర్ బ్లాస్ట్ కంప్లైంట్ 5 గంటలకు రిజిస్టర్. అంటే ఏం కాంప్రమైజ్ చేద్దామని అనుకున్నారా? అర్థమవుతుందా ఫ్రెండ్స్ మీ అందరికి? తర్వాత ఈ ఖమ్మం పాక్సో కేసులో సీఎం అరెస్ట్ అని అక్కడ ఉన్న కొంతమంది మంత్రులు సరెండర్ అని ఇవేం మాట్లాడలే. అబ్సల్యూట్ అరెస్ట్ అని ఒక క్లారిటీలో వచ్చింది. అర్థమవుతుందా? ఇక్కడ 9 రోజుల పాటు పెద్ద డ్రిల్ నడిచిన తర్వాత రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు పెట్టి కోత కోసిన తర్వాత ముఖ్యమంత్రి స్పందించిండు. సిగ్గుండాలరా మీ అసుంటోళ్లకు మాటలు మాట్లాడు. దీనికి పొంతనన్నా న్యాయం జరుగుతుంది. ఆ పిల్లకు మేం నిలబడతాం అండగా, మీరేంద్రా నిలబడేది? భజన పరులు మీరు బండికి. అర్థమవుతుందా? బండి భగీరథ్ భజన పరులు మీరు. 9 రోజులు తప్పు చేయకపోతే ఎందుకు దాచుకున్నాడు పిల్లగాడు మళ్ళా బండి భగీరథ్? ఆ తర్వాత మానవత్వం రా, ఓ తల్లికే పుట్టుంటావు రా కదరాను, మళ్ళీ నీ పుట్టుకనే అవమానించాల్సి వస్తుంది నాకు కొడకా. నేను చెప్తాను, పిల్ల మైనర్ అని మేజర్ అని ఒక కన్ఫ్యూజన్. ఈ మాట ఎవరు మాట్లాడినరు? దరిద్రం ఏంది తెలుసా? సాక్షాత్తు ముఖ్యమంత్రి వేటు కాన్క్లేవ్లో మాట్లాడిండ్రు. పోలీసులు ఎఫ్ఐఆర్ చేసేటప్పుడు మినిమం ఇన్వెస్టిగేషన్ చేయరా? చూసుకోరా? నిర్ధారించరా? 10th మెమో సర్టిఫికేట్లు ఉండదా? అక్కడ ప్రిన్సిపల్ కూడా సంతకం పెడతాడు కదా చూసి. చట్టం తెలుసా మీ అందరికీ? మైనరా మేజరా అన్న క్లారిటీ తీసేసింది. ఆ తర్వాత ఏం చేసిర్రా? తల్లిదండ్రులకు తెలుసు కదా, అంటే బండి భగీరథ్ ఒప్పుకున్నాడు కదరా డైరెక్ట్గా, ఓ మైనర్ పిల్లని ట్రాప్ చేసినానని. మళ్ళీ అది చట్ట విరుద్ధం కాదా? చెప్పురి. ఇప్పుడు నేను ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారా మీ భజన పరువులకు అందరికీ. ఒక ఘటనల ఒక ఇన్సిడెంట్ అయితే
ఏ లాయర్లను పెట్టినరా కార్యకర్తలకు? తన కొడుకుకి ఏ లాయర్ని పెట్టిండ్రా? ఈ పంచాయతీ అయిపోయింది, మీరే దీన్ని తొవ్వి బయటికి తీస్తున్నారు, పచ్చిగా బయటికి తీస్తున్నారు. ఇది జరిగింది ఒక ఘటన. దీన్ని ఒక ఇక మళ్ళీ నేను నోరు ఇప్పుడు మొదలెట్టింది అనుకో, కొన్ని నేను ఆపుతారా రే, ఎందుకు చెప్పాలా? జరిగిన దాన్ని మళ్ళీ గీకి పుండుం చేయను. మీకు గీకి పిచ్చుకునే గజ్జి. నిన్న మొన్న కొంతమంది ఎవరో మాట్లాడుతున్నారు భజన పరులు, ఏడికి పోయిర్రాళ్ళు అంతా, మేము ఈయనే ఉన్నాం అంటే ఖమ్మం కేసు పిల్ల మీద మీకు సానుభూతి లేదు పాపం. బండి భగీరథ్ భజన మీద ఉన్నంత ఎంతరా దిగజారేది, ఇంకెంతరా రే. భజనకు బానిసత్వానికి తేడా ఉండదు. కౌంటర్ బ్లాస్ట్ కంప్లైంట్లా ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ ఎవిడెన్స్, తెలుసా? ఎవిడెన్స్. 5 గంటల రాశిరు చూడు 50,000 రూపాయలు అని ఎవిడెన్స్. హనీ ట్రాప్లా ట్రాప్ అయ్యిండు. ఈశ్వరుడు పిచ్చోడు కాదు, భగవంతుడు పిచ్చోడు కాదు. మీ అసుంటి చిల్లర నా కొడుకులకు అప్పుడప్పుడు చిల్లరేస్తాడేమో 2 రూపాయలు, బట్ దాని తర్వాత ధర్మానికి న్యాయానికి విజయం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. నేను చెప్పినా కదా, అలా తల్లిదండ్రులను కూడా అవమానించే ప్రయత్నం చేశారు. వీళ్ళు సుఖమైన వాళ్ళు అయినట్టు. 10 పైసలకు అమ్ముడు పోయేటోళ్ళు, ఓ పదవు పైసను ఇస్తే అమ్ముడు పోయేటోళ్ళు. మాకు తెలియదా? నేను ఫస్ట్ మాట్లాడినా, మగధా న్యూస్ లక్ష్మికి కూడా చెప్పుర్రి. ఫస్ట్ నేను మాట్లాడినా, తర్వాత మాట్లాడినరు. ట్రాపులు చేస్తారా? నేను స్క్రీన్ షాట్లు పెట్టాలన్నారా? 50,000 రూపాయలు ఎందుకు వచ్చిందిరా పంచాయతీ? ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు కదా ఒకటే, దాని తర్వాత కూడా చూడాలి కదా ట్రాన్సాక్షన్స్ ఏం జరిగినాయి అనేది. పోలీసుల దగ్గర ఆధారాలు ఉన్నాయా చెప్పు? అదంతా పక్కకు పెట్టు. నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, అగర్ బండి భగీరథ్ అంత సక్కదనమైన ఉంటే 9 రోజుల పాటు ఆయన తల్లిదండ్రులైనా ఎందుకు కాపాడినరు? వీళ్ళ తల్లిదండ్రులు బేషరతున పోలీస్ స్టేషన్లోకి వచ్చి కంప్లైంట్ ఇచ్చిర్రు. ఎవరిది ధైర్యం, ఎవరిది దౌర్జన్యం? అది పక్కకు పెట్టు. నా రెండో క్వశ్చన్, ఎవిడెన్సులు మొత్తం డిలీట్ చేసేసారు కదా ఫోన్లలోకి, సోషల్ మీడియా, పేపర్లలో అన్నింటిలో వచ్చినాయి కదా. ఎవిడెన్సులు డిలీట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? బండి భగీరథ్ ఎవిడెన్సులు డిలీట్ ఎందుకు చేయాల్సి వచ్చింది? చెప్పుర్రా నాకు ఆన్సర్. పప్పు నాగేశ్వరరావు గారు కోర్టులో ఒక మాట మాట్లాడారు, ఇది ఒక కేసు కాదు ఇంకా 3-4 ఉన్నారు అని. దానికి స్వచ్ఛందంగా బక్కా జాక్సన్ గారు కూడా ఒక మాట మాట్లాడినారు. ఇబ్రాహీంపట్నం, మంగళపల్లి భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర 3 అబ్బాయిలు 2 అమ్మాయిలు కానిస్టేబుల్ల పేర్లు బయటికి తీయమంటున్నారా? భారతీయ జనతా పార్టీ ఆ నాయకుడు పేరు తీయమంటున్నారా? బయటికి తీయాలా? మళ్ళీ అవన్నీ చెప్పుర్రి అని చెప్పి ఆయన మాట్లాడిండు. ఇంకెంత దిగజారుతారు, ఇంకెంత భజన చేస్తారు? ఆ థూ అని నోట్లలో ఉంచుపిచ్చుకునే పరిస్థితి తెచ్చుకోర్రి భజన చేసుకుంటా. అర్థమవుతుందా? చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా, అత్యంత గౌరవంగా ఆ అమ్మాయి బయటకు వస్తుంది. చూడుండ్రి ఏం మాట్లాడుతున్నారా? ఆ ఇంటి ఉసురు మీకు ముట్టాల నా కొడుకులకు. ఇంకొకడు మాట్లాడతాడు, చాలా సీనియర్ అంట మళ్ళా ఆయన, నేను తల్లిదండ్రులతో మాట్లాడినా. ఎప్పుడు మాట్లాడినావు రా భయ్ నువ్వు? నాకు అర్థం కాదు కదా తల్లిదండ్రులతో. నువ్వు పెద్ద మనిషి అని చలామణి అవుతాను అనుకుంటున్నావా? చింతపండు పెడతాం తెలంగాణలో నాటకాలు ఆర్తికి ఇట్లాంటివి. రాజ్యాంగ బద్ధంగా ఏం తీసుకోవాలని యాక్షన్లు అన్నీ తీసుకుంటాం. అయినా ఒక మాట అడుగుతున్నా, కొంతమంది అప్పుడు పెట్టిరు కదరా ఫోటోలు పైసలు తిని, ఎందుకు డిలీట్లు చేసిర్రా? ఇప్పుడు ఎందుకు డిలీట్లు చేస్తుర్రు? చట్టం ఎవడు అయ్యా చుట్టంగా రే రామ్, జై శ్రీరామ్. మళ్ళా దానికి సిగ్గుండాలా మనిషి పుట్టినందుకు. ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలనంటే మాది భారత్ చుట్టే. ఈ వయసుంటి నా కొడుకులు అప్పుడప్పుడు వస్తే ఇయ్యాల్సి వస్తుంది. క్యూకి మే భారత్ కా और भारत देश मेरा, मैं रहूं या ना रहूं, भारत अपना देश रहना चाहिए. గౌరవంగా మాట్లాడుతుంది. అసలు నేను ఈ టాపికే తీసుకుంటలేను. కరెక్టా రాంగా? పేపర్లో వచ్చింది, నేను తీసుకోవాలంటే తీసుకోకపోతుండేనా? ఫ్రెండ్స్, నేను చెప్తున్నా, నేను చాలా సెలెక్టివ్గా ఉంటా, చూజీ ఉంటా. నేను సాగదీయ, దేన్ని ఎగ్జాగరేట్ చెయ్య. నేను ఆ బృందానికి చెప్తున్నా, ఆ లీడర్కి చెప్తున్నా, ఆ వెనకకే నడిపించే ఆ వ్యవస్థకు చెప్తున్నా. అన్నా, ఏదో అన్న కోసం చేస్తున్నారు కదా మీరు, ఆయనకు కూడా చెప్తున్నా, అన్నా నీ టీంని మార్చుకో. నువ్వు మొదలైనప్పుడు నీ దగ్గర ఎంతమంది ఉండే, ఇయ్యాల నీ దగ్గర ఎంతమంది ఉన్నారు? ఉన్నోళ్ళు ఉన్నప్పుడు నీ వ్యవస్థ ఏ రకంగా ఉండే, నీ చరిష్మా ఏ రకంగా ఉండే, ఈరోజు నీ చరిత్ర ఏ రకంగా ఉన్నది? ఎవరిని నమ్మాలా, ఎవరిని పక్కకు పెట్టాలా? నేర్చుకోవాల్సింది మేము కాదు, మీరు నేర్చుకోవాలా. జల్నే వాలే జల్తే रहेंगे पर हम चित्रगुप्त में चलते रहेंगे. भारत माता की जय.